నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ పదే చేస్తున్న ఆరోపణలకు జవాబు ఇస్తూ 10 ఏండ్ల నుండి నా మీద ఏడుస్తున్నవని, ఇప్పటికైనా నా మీద ఏడుపు ఆపి మీరు బాల్కొండ నియోజకవర్గ అధికార కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ముఖ్యమంత్రితో బాల్కొండ నియోజకవర్గంలోని రుణమాఫీ కాని 31,000 మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయించని ఎగ్గొట్టిన రైతు బంధు కొడళ్లకు 2,500, అత్తకు 4,000 తులం బంగారం ఇప్పియని అప్పుడు నువ్వు సిపాయివి అయితవు కాని నా మీద ఏడిస్తే సిపాయివి కావు అని సూచిస్తున్నా అన్నారు. ఆ ఏడు మాపే 10 ఏళ్ళు ఏడిసింది అయినా ఏం కాలేకపోయింది. అందుకే ఆ ఏడు మాపేసి మీరు అధికార పార్టీ ఇన్ఛార్జ్, ఈ రాష్ట్రంలో మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది ప్రజలకు. ముఖ్యంగా ఈ బాల్కొండ నియోజకవర్గంలో 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ కాలేదు. 31,000 మంది ఉన్నారు రైతులు. ఆ 31,000 మంది రైతులకు మీరు హామీ ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ చేపియండి మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. అట్లనే మొన్న వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టిరు మీరు. ఆ ఎగ్గొట్టిన రైతు బంధు ఇప్పియండి రైతులకు మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి. అట్లనే అత్తా కోడళ్ళకు అత్తకు 4,000, కోడలకు 2,500 ఇస్తామని చెప్పినారు. మీరే 6 గ్యారెంటీల కార్డు తీసుకొని లింబారెడ్డిలో లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పూజలు చేసి వీడియోల ద్వారా చెప్పినారు మీరందరికీ ఈ 6 గ్యారెంటీలు మేము అమలు చేస్తామని చెప్పి. అత్తకు 4,000 ఇస్తాము, కోడకు 2,500 ఇస్తాము అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. లింబాదిగుట్టలో పూజ చేసినావు కదా, లింబాదిగుట్ట నరసింహస్వామి ఒట్టేసి చెప్పినావు కదా, ఇస్తాడేమో అని ఎదురు చూసి 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా అని సంవత్సరం ఆయన పాపం కళ్ళు గాయాలు కాసినట్టు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కోడలకు 2,500, అత్తకు 4,000 ఇప్పియండి. ఇట్లా ఇవి చేపియండి. మీరు అధికార పార్టీ నాయకుడుగా ఉన్నారు, మీ ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇవి చేపియండి. ప్రజలకు ఇచ్చిన మీరు హామీ ఇచ్చినవి ఇప్పియండి. అప్పుడు మీరు సిపాయి అవుతారు. నా మీద ఏడుస్తే సిపాయి కారు. మీరు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే సిపాయి అవుతారు. కాబట్టి ఇది గమనించాలి. ఆయన నా మీద ఏడుపు ఆపి ఇప్పటికైనా 10 ఏళ్ళు ఏడిచారు, సారి ఎన్నో ఏడుస్తారు సునీల్ గారు మీరు. ఇప్పటికైనా నా మీద ఏడుపు ఆపండి. ఆపి ఇగో ప్రజలకు చేయవలసినవి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ముఖ్యమంత్రి గారితో చేపించే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయమని నేను మీకు సూచిస్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రశాంత్ నాయకత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.